నమస్తే ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అడవుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిఘా PCCF RM డోబ్రియల్ వెల్లడి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం విలేకరుల సమావేశంలో PCCF RM డోబ్రియల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అడవి అభివృద్ధి కోసం 40 నుండి 50 కోట్ల నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాల నుండి చేపడుతున్న హరితహార కార్యక్రమంలో అడవుల అభివృద్ధి కోసం దోహదపడుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నతమైన హరితహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. అడవి అభివృద్ధి చెందితే మానవ మనుగడకు ఇబ్బందులు ఉండవని అన్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అడవులు గణనీయంగా పెరిగాయన్నారు. 2021 నుంచి 22 సంవత్సరంలో పులుల సంఖ్య 22కు చేరిందన్నారు. అడవి జంతువుల అభివృద్ధి కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలను చేపడుతుందని తెలిపారు. ATR అడవుల్లో అడవి జంతువులకు అనుగుణంగా నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. చాలా కాలం నుండి టైగర్ ట్రాకర్స్ ను పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక వేతనం కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా అడవి శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చూడదగ్గ ప్రదేశాలు వజ్రాలు, మడుగు, పట్టభద్రుని కోటతో పాటు మరెన్నో ఉన్నాయన్నారు. ఏకో టూరిజం డెవలప్మెంట్ ద్వారా కొంతమందికి అవకాశాలు కలుగుతాయన్నారు. అడవుల భాగస్వామ్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రాంత ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. అడవుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాస్, అచ్చంపేట FDO నవీన్ రెడ్డి, రేంజర్స్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్స్, అటవీ శాఖ అధికారి గోదావరి పోతుంది, ఆడవాళ్ళకి గట్టమైన అడవులు ఉన్నాయి. అదేవిధంగా నగర్ మనం పట్టి తక్కువ ఉంటాయి. మళ్ళీ కింద సాగేటువంటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మాకు దాదాపు ఒక ఇది 66 లక్షల ఎకరం అడవి విస్తీర్ణం, 66 లక్షల ఎకరాల అడవి విస్తీర్ణం. అందులో దాదాపు 30 లక్షలు ఏకర్ క్షీణించిపోయినాయి, కొంచెం డిగ్రేడెడ్ ఉంటుంది. మిగతా అరౌండ్ 10 to 20 lakhs ఈ క్షీణించిన వాడల్లో కూడా దాదాపు 20 లక్షల ఎకరాలు మేము రెజ్యువేషన్ డిగ్రేడెడ్ వర్క్ ఉంటుంది. క్షీణించిన అడవులను ఎంత పెంచాలి, అదే క్యాంపై స్కీమ్ ప్రత్యేకంగా అక్కడ డబ్బులు పెట్టుకొని ఉన్న అడవులని ఎట్లా ఇంకా పెద్దగా చేయాలి, తిరగాలి, వాడిని ఇంకా మంచిగా చేయాలి, అదే ప్రోగ్రామ్ నడుస్తాము. ఏముందంటే ఎక్కడైనా మీరు అడవుల్లో చూస్తే మీ అడవులో పూర్తిగా ఫెన్సింగ్ చేసి మీరు ప్రొటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఎందుకంటే స్టాప్ ఉంటుంది. ఏ